హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఈరోజు మన కర్రీ వచ్చేసి దోసకాయ ఎండి పట్టించ వల్ల కర్రీ. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. చేయడం కూడా చాలా ఈజీ. ఎండు చేపలంటే ఇష్టపడే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు. మరి ఇది రైస్‌లోకి చాలా బావుంటుందండి. అలాగే మన హెల్త్‌కి కూడా చాలా మంచిది ఎండు చేపలు తినడం వల్ల. అలాగే దోసకాయ తినని వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ దోసకాయ ఎండి పట్టించవల్ల కర్రీకి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని ఒక చిన్న దోసకాయని ఇలాగా పొట్టు తీసి ఇత్తనాలతో సహా కట్ చేసుకోవాలి. అలాగే 3 ఉల్లిపాయలని, 2 పచ్చిమిర్చిని, 2 రెమ్మల కరివేపాకుని, ఇక్కడ చూడండి 2 టమాటాలు బాగా మగ్గిన టమాటాలను కట్ చేసుకున్నాను. అలాగే చేప ముక్కలను ఒక 5 తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి ఇక్కడ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా మీరు దేంట్లో అయితే తయారు చేస్తున్నారో ఆ గిన్నెని తీసుకోండి. నేను ఇక్కడ కుక్కర్‌లో తయారు చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె తీసుకున్నాను. అలాగే మీరు కడాయిలో తయారు చేసేటట్టయితే కడాయి కానీ లేదా ఇలా కుక్కర్ కానీ తీసుకోండి. ఇప్పుడు ఈ కుక్కర్ గిన్నెని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత మనము ముందుగా చేప ముక్కల్ని వేపించుకోవాలి. ఎండి చేప ముక్కల్ని. ఈ ముక్కలు కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చిని, కరివేపాకుని కూడా వేసి వేపించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి అలాగే ఒక స్పూన్ అల్లం పేస్ట్‌ని కూడా వేసి వేపించుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం చేపలు వేపించుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. లేదంటే ఇలానే నేనైతే ఇలా డైరెక్ట్‌గానే వీటితో పాటు వేపించేసుకుంటున్నానండి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా. మీ దగ్గర ఎక్కువ చేప ముక్కలు ఉన్నాయనుకోండి అప్పుడు ఇలా ఫస్ట్ చేప ముక్కలు వేపించి ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఇంక నేనైతే కొన్నే కాబట్టి ఇలా డైరెక్ట్‌గా వీటితో పాటు వేపించేసుకుని ఇలా ఆనియన్స్ కూడా ఇందులోనే వేసేసుకుని అదే నూనెలోనే ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వీటితో పాటు వేపించేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మనకి ఆనియన్స్ కూడా బాగా వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి విత్తనాలు అంటే ఇత్తులతో సహా కట్ చేసుకున్న దోసకాయని అయితే వేసుకున్నానండి. అలాగే దోసకాయ విత్తనాలు లేకుండా కూడా మనము కర్రీస్ ఇంతకుముందు తీసిన వీడియోలో అయితే విత్తనాలు లేకుండా వండానండి. మరి కొంచెం మంది విత్తనాలతోటి వండుకుంటారు ఈ దోసకాయ కర్రీ అనేది. ఈసారి అయితే నేను ఇలా ట్రై చేస్తున్నానండి. ఫస్ట్ టైం నేను కూడా ఇలా విత్తనాలతోటి అయితే ట్రై చేస్తున్నాను. మరి ఎప్పుడు వండినా కూడా నేనైతే విత్తనాలు తీసి వండుతానండి. ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళైతే ఇంకా విత్తనాలతోటి వండుతారు. కానీ నేను ఎప్పుడు తినలేదు. ఈసారి అయితే ట్రై చేస్తున్నానండి ఎలా వచ్చిందనేది మీకు మరొక వీడియోలో అయితే చెప్తాను. ఇప్పుడైతే ఈ విత్తనాలతో సహా దోసకాయని వేసుకున్నానండి. దోసకాయ ముక్కల్ని. ఈ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనము బాగా మగ్గిన టమాటాని సన్నని ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఈ ముక్కలను కూడా వేసేసి కాసేపు వేపించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా వేపించుకుంటూ దీంట్లోకి చిటికెడు పసుపు, అర స్పూన్ కారము, ఒక స్పూన్ సాల్టు, కొద్దిగా గరం మసాలా వేసి అంతా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా టమాటా ముక్కలు వీటిలో మనం వేసుకున్న ఉప్పు, కారం వీటితో పాటు బాగా మగ్గిన తర్వాత ఒక కప్పు వాటర్ దీంట్లోకి వేసుకుందామండి. మరి వాటర్ అనేది చూసి వేసుకోవాలి. మనకి కుక్కర్ గిన్నెలో కాబట్టి వాటర్ ఎక్కువ పట్టదు కాబట్టి నేనైతే ఒక కప్పు వేసుకుంటున్నానండి. చూడండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని ఒకసారి ఇంకా మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆపేసుకోవాలి. ఇంకా ఉప్పు, కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. అలాగే గరం మసాలా అనేది కూడా మనం వెజిటేబుల్ గరం మసాలా కానీ మన ఇంట్లో చేసుకున్న గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి 3 విజిల్స్ అయితే వచ్చింది చూడండి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా కర్రీ అయితే రెడీ అయ్యిందండి. చూడండి ఇప్పుడు గరిటెతోటి తీస్తే కాస్త వాటర్ ఉన్నట్టు అనిపించింది కదండి. కాస్త వాటర్ ఉంది కదండి. ఇప్పుడు దీన్ని మనము
ఒకసారి స్టవ్ ఆన్ చేసి కానీ లేదా ఇప్పుడు వేడిగానే ఉంది కదా మూత పెట్టి కానీ అలా ఉంచేస్తే కొద్దిసేపటికి ఆ వేడికి అనేది ఈ వాటర్ ఉన్నది కదండి కొద్దిగా అదే కాస్త గ్రేవీ అనేది దగ్గరికి అయిపోతుంది. మీకు చూపిస్తాను చూడండి. నేనైతే మూత పెట్టి కొద్దిసేపు అలా ఉంచేసాను. పర్ఫెక్ట్గా గ్రేవీ తోటి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేరే ఒక గిన్నెలోకి తీసేసుకుని పైన కొత్తిమీర వేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా తయారు చేసుకుని ఎండి పట్టి సెవల్ దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా చేసుకుని రైస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఎండి చేపలు అంటే ఇష్టపడే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.